Good morning, students. Today we shall study the second chapter in intermediate chemistry, that is solutions. ఈ రోజు మనం రసాయన శాస్త్రం రెండవ సంవత్సరంలో రెండో చాప్టర్ అయినటువంటి ద్రావణాల గురించి చదువుకుంటాం. సొల్యూషన్స్ని తెలుగులో ఏమంటారు? ద్రావణాలు. ఇది రెండో చాప్టరు. ముఖ్యంగా ద్రావణాలు అనేటువంటిది ద్రవానికి సంబంధించిందని అనుకుంటారు చాలామంది. జనరల్లీ వాట్ దే థింక్ సొల్యూషన్స్ మీన్స్ దే విల్ థింక్ జస్ట్ ఓన్లీ రిగార్డింగ్ లిక్విడ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ సో. సొల్యూషన్స్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ లిక్విడ్స్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్, whatever it may be. Solution means it is a mixture. Take some salt, put in water. ఉప్పు తీసుకోండి, నీళ్ళల్లో వేయండి, బాగా కలపండి. ఏమవుతుంది? ఉప్పు కనిపిస్తుందా? నీళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఉప్పు అందులోకి మరి ఎక్కడ పోతుంది? ఉప్పు వేసింది వేర్ ఇట్ హ్యాస్ గాన్ మీన్స్ యు టేక్ ఎ బీకర్ ఇన్ సమ్ వాటర్. మనం ఆల్రెడీ చదువుకున్నాం, వాటర్లో మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉండవు. అండర్స్టాండ్? వాటర్లో మాలిక్యూల్స్ అంటే అణువులు, నీటిలో అణువులు చాలా దూరంగా ఉంటాయి. అంతే, ఇదంతా ఖాళీ స్థలమే. దట్ మీన్స్ దిస్ ఇస్ ఆల్సో ఓపెన్ క్యావిటీస్ అండ్ స్పేసెస్ అవైలబుల్ ఇన్ ఎ లిక్విడ్ మీడియా. వెన్ యూ పుట్ సమ్ సాల్ట్ NaCl into it, this Na plus Cl minus, Na plus Cl minus, Na plus Cl minus, like this will be invisible for us. They are occupying the open cavities available in between the molecules of water inside the water medium. నీళ్ళల్లో ఉండేటువంటి ఖాళీ స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీ స్థలాల్లో ఈ సోడియం క్లోరైడ్ యొక్క అణువులు ఆ ఖాళీ స్థలాలు ఆక్రమించుకొని మన కంటికి కనపడవు. మనకు కనిపించేది కేవలం వాటర్ మాత్రమే కనిపిస్తుంది, నీళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సో దట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్. అలాంటి వాటిని ఏమంటారంటే సొల్యూషన్స్ లేదా ద్రావణాలు అని. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ బియ్యంలో రాళ్ళు కలుపుతుంటారు. మనం వాటిని గుర్తించలేము అంత ఈజీగా. గుర్తించగలుగుతామా? గుర్తించలేము. అది కూడా ఒక రకమైనటువంటి ద్రావణమే, కానీ కలపకూడదు. చట్టరీత్యా అది నేరం. కాకపోతే వీళ్ళు ద్రావణం సబ్జెక్ట్ ఎక్కువ చదివి ఉంటారు కాబట్టి దాన్ని అలా వాడుకుంటున్నారు పబ్లిక్కి మోసం చేయడానికి. సో దిస్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్. సొల్యూషన్ అనేటువంటి దాంట్లో వాట్ ఆర్ దే? ఒకటి వాటర్ వాడుకున్నాము, ఒకటి NaCl వాడుకున్నాము ఎగ్జాంపుల్లో. మరి వాటర్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు, NaClను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. NaClని సొల్యూట్ అంటారు, దీన్ని ద్రావితము అంటారు. అదే నీటి అణువులను ఏమని పిలుస్తాము? ఇదేంటి? NaCl. వాటర్ని ఏమని పిలుస్తాము? సాల్వెంట్, లేదా తెలుగులో అయితే ద్రావణి. ఇలాంటి పేర్లతో మనం పిలుస్తుంటాం. తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తే మీకు అర్థమవుతుంది కదా. ఓకే. సో ద్రావితము అంటే తక్కువ భాగంలో ఉండి కరిగిపోయేదాన్ని ఏమంటారు? ద్రావితము లేదా సొల్యూట్ అంటారు. ఎక్కువ భాగంగా ఉండి కరిగించేదాన్ని ఏమంటారు? ద్రావణి లేదా సాల్వెంట్. ద మ్యాక్సిమం క్వాంటిటీ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజాల్వింగ్ ద లీస్ట్ క్వాంటిటీ దట్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్, అండ్ ద లీస్ట్ క్వాంటిటీ దట్ ఈజ్ సాల్యుబుల్ దట్ ఈజ్ కాల్డ్ సొల్యూట్. సో సొల్యూషన్ని మనం మ్యాథమెటికల్గా కూడా రాయొచ్చు. సొల్యూషన్ కెన్ బి రిటన్ యాజ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. మ్యాథమెటికల్గా గణిత ప్రకారంగా తెలుగులో రాయాలంటే ద్రావణము ఈజ్ ఈక్వల్ టు ద్రావితము ప్లస్ ద్రావణి. ఎలా రాసినా పర్వాలేదు. ద్రావణి ముందు రాసి ద్రావితం తర్వాత రాసినా పర్వాలేదు. ఈ విధంగా రాస్తే మ్యాథమెటికల్గా. సో ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ ఎంసెట్లో అడుగుతుంటారు. వాట్ ఈజ్ మెంట్ బై సాల్వెంట్స్. అయితే సాల్వెంట్ అనేటువంటిది అబోవ్ 50% ఉండాల్సిందే కంపల్సరిగా, ఇంకెక్కువనే ఉండొచ్చు. ద్రావణి అనేటువంటిది 50% మించి ఉంటేనే అది ద్రావణం. రెండు సమానంగా ఉంటే అది ద్రావణి కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఓపెన్ క్యావిటీస్, ఇక్కడ చూడండి ఈ ద్రావణం, యూ టేక్ వాటర్ మాలిక్యూల్స్ హియర్, ద క్యావిటీస్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్స్
ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకే కరిగిపోతుంది. ద రిమైనింగ్ విల్ నాట్ సాల్యుబుల్. If you put an excess sodium chloride in water, it will not be soluble. Why? Because the cavities are completely occupied. ఇంకా అడిషనల్గా వేస్తూ ఉంటే తెలుగు అర్థమవుతుందమ్మా నీకు? కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? ఎస్. సో కుసుమ ఐ థింక్ యువర్ నేమ్ ఇస్ రైట్. సో ఇక్కడ ఎక్కువగా వాటర్ మాలిక్యూల్స్లో గ్యాప్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రం NaCl కనిపించకుండా కరిగిపోతుంది. ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుంది? దే విల్ నాట్ బి సాల్యుబుల్. సో సచ్ దాన్ని ఏమంటారు? ఎప్పటి వరకు అయితే సొల్యూట్ పార్టికల్స్ విల్ నాట్ బి అపియరింగ్ ఇన్ ద సాల్వెంట్, దట్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్. దీనికి డెఫినేషన్ కూడా చెప్తాను. దీని తెలుగులో సంతృప్త ద్రావణము అంటారు. సో వాట్ ఈజ్ సాచురేటెడ్ సొల్యూషన్ అని ఎగ్జామ్లో అడుగుతాడు, 2 మార్క్స్కే అడుగుతాడు. హౌ కెన్ డిఫైన్ అ సాచురేటెడ్ సొల్యూషన్? అ సాచురేటెడ్ సొల్యూషన్ ఈజ్ అ సొల్యూషన్ దట్ ఇట్ కెనాట్ డిజాల్వ్ నో మోర్ సాల్వెంట్ పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్. అంటే నో ఎక్స్ట్రా సొల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సాల్యుబుల్ ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్. దట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఇంకా ఏమాత్రము కూడా ద్రావితపు కణాలను కరిగించుకోలేనటువంటి ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద. ఉష్ణోగ్రత గుర్తుపెట్టుకోవాలి. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ కదా. పాలలో చక్కెర వేస్తావు, కరిగిపోతుంది. ఇంకెక్కువ వేసి మరగబెడితే ఇంకా కరిగిపోయి. వై? బికాజ్ ద గ్యాప్స్ విల్ ఇంక్రీజ్ డ్యూ టు హీట్ అండ్ ఆటోమేటికలీ ద గ్యాప్స్ విల్ బి ఆక్యుపైడ్ బై ద ఎక్స్ట్రా sodium chloride you put inside it. So it depends upon temperature factor also. When you increase the temperature, solubility increases. When you decrease the temperature, solubility decreases automatically. Kada. So that's why for a saturated solution, definition is 2 marks question, compulsory question. What is meant by saturated solution? Understand? Before that, solution definition kuda raayali. First solution definition raadam. First solution definition raadamu. Solution is a definition that is nothing but it is a homogeneous mixture of 2 or more substances. Homogeneous mixture of 2 or more substances. సో ఈ హోమోజీనియస్ అనేటువంటిది వీ షల్ స్టడీ లేటర్ ఆన్ వెరీ క్లియర్లీ ఇన్ డెప్త్. సో ద్రావణాన్ని తెలుగులో చెప్పాలంటే 2 లేదా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమం. తెలుగులో చెప్పాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమం. ఇక్కడ మళ్ళీ సజాతీయ అనే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జాతి అంటే ఒకే రకమైన జాతి అయి ఉండాలి. సజాతి అంటే 2 ఒకే రకమైన జాతి. ఇక్కడ కూడా హోమోజీనియస్ మీన్స్ దే మస్ట్ బి ఆఫ్ ఈక్వల్ category. What type of mud means equal category? అంటే ఇక్కడ 2 types of what is polar and non-polar substances are divided. Polar and non-polar substances are divided or categorized into polar and non-polar. For example, you take water. Water is a polar, but